దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో 64.76 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం నిధులు జమ చేస్తారు. ఈ పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాలో ఇవాళ 13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. రాష్ట్రంలోని అల్పాదాయ కుటుంబాల్లో పిల్లల చదువును ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకం పేద విద్యార్థులకు కొండంత అండగా నిలుస్తోంది. వరుసగా రెండో ఏడాది కూడా అర్హులైన ప్రతి విద్యార్థికి సాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు పూర్తి చేసింది. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతుంటే అంతమందికి లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ మురళి ఏలూరు నుంచి లైవ్ గా సిద్ధంగా ఉన్నారు. మురళి, గుడ్ మార్నింగ్, చెప్పండి. ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కూడా రెండో ఏడాది తల్లికి వందనం పథకం అయితే ఈ రోజు రిలీజ్ చేయనుందని చెప్పుకోవచ్చు. సుమారు 67,47,190 మంది తల్లుల విద్యార్థుల ఖాతాల్లో అయితే 15,000 రూపాయలు జమ చేయనుంది. అంటే 13,000 రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ ఉన్నాయి. 2,000 రూపాయలు స్కూల్ అభివృద్ధి ఫండ్ ఖాతాలో కూడా, అంటే స్కూల్స్ ని అభివృద్ధి చేయాలి, టాయిలెట్స్ కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 2,000 రూపాయలు స్కూల్స్ అభివృద్ధి ఫండ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే సుమారు 42,70,802 తల్లుల ఖాతాల్లో అయితే ఈ రోజు 13,000 రూపాయలు జమ కానున్నాయని చెప్పుకోవచ్చు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు, అంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఎవరైతే ఒక కుటుంబానికి సంబంధించి ఒక విద్యార్థికి మాత్రమే 13,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే ఒకే కుటుంబంలో ఎంతమంది చెప్పుకోవచ్చు. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంటే ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, స్కూల్ అంటే ప్రైవేటు స్కూల్స్ లో కూడా పూర్తిగా పరిస్థితి అయితే ఉంది. దీన్ని అంటే తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి, ఏ విద్యార్థి కూడా డబ్బులు లేకుండా చదువు మధ్యలో ఆగకూడదు అనే ఉద్దేశంతో అయితే కూటమి ప్రభుత్వం ఎంతమంది అంటే సుమారు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు జమ చేయనున్నాయని చెప్పుకోవచ్చు. దీని కారణంగా అంటే తల్లుల్లో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్కూల్స్ వద్ద సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఇప్పటికే స్కూల్స్ కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో బుక్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, మధ్యాహ్న భోజనం పథకం కానివ్వండి, అన్ని కూడా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏదైతే సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలను
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్ కూడా ఇంతకు ముందు విద్యా విధానాన్ని పక్కన పెట్టి పూర్తిగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూమ్లు అలాగే డెస్క్లు అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారిని అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి కూడా సంకోచ చూపుతూ కూడా ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులు కూడా పెరిగి ప్రభుత్వ పాఠశాలలు సందడి వాతావరణంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అన్ని పాఠశాలల్లో కూడా ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, ఈ తల్లికి వందనానికి సంబంధించి 13,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో ఈ రోజు పన్నున్న నేపథ్యంలో తల్లుల ఖాతాలతో పాటు అంటే ఇప్పటికే విద్యకు సంబంధించి అన్ని ప్రభుత్వమే చూసుకుంటున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం అయితే ఈ రోజు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో అయితే విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందోత్సవాల మధ్య ఉన్నారని చెప్పొచ్చు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.